నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు ఇది ఓ సామెత. కానీ టీటీడీ అధికారుల తీరుకు ఇది అచ్చంగా అతికినట్లు సరిపోతుంది. తిరుపతి తొక్కిసలాట ఘటనలో అడుగడుగున అధికారుల నిర్లక్ష్యం ఉందని తేలిన వేళ ఇప్పటికైనా మేల్కొనాల్సిన వాళ్ళు మరోసారి కళ్ళు మూసుకున్నారన్న మాట వినిపిస్తోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన షరహమామూలే అన్నట్లుగా వంగి వంగి వీవీఐపీలకు సలాములు చేస్తూ గుల్హములా వ్యవహరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక సామాన్య భక్త కోటికి పెద్దపీట వేయాలని నిత్యం శుద్ధులు వల్లించే ప్రముఖులు సైతం సుమారు 10 మందిని వెంటేసుకుని కొండపైకి క్యూ కట్టారు. ఎవరిలా పోతే మాకేం, మా వరకు దర్శనమైతే చాలు అన్నట్లుగా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తుల సౌకర్యాల విషయంలో అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకుని ఒక పూటైనా గడవలేదు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పి కొన్ని గంటలైనా పూర్తి కాలేదు. మళ్ళీ శరమామూలే, ఎవరేం చెప్పినా మా తీరు మారదు అన్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మరోసారి తిరుమలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు వీవీఐపీలు. ప్రోటోకాల్ దర్శనాల పేరుతో వచ్చిన వీరందరికీ దర్శనం కల్పించేందుకు అధికారులు అత్యుత్సాహం చూపారన్న వాదన వినిపిస్తోంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రామ్దేవ్ బాబా, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ తో పాటు పట్నం మహేందర్ రెడ్డి, గంగుల కమలాకర్, మధుసూదనాచారి, గడ్డం వినోద్, మల్లారెడ్డి, కడియం శ్రీహరి, సునీత లక్ష్మారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ విషయానికి వస్తే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, అనిత, నిమ్మల రామానాయుడు, సవిత, సంధ్యారాణి, ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బండ్ల గణేష్, రాజేంద్ర ప్రసాద్, సప్తగిరి, చాముండేశ్వరినాథ్, పుల్లెల గోపీచంద్, వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ సహా పలువురు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజాము నుంచే ముక్కోటి ద్వారాలు తెరుచుకోవడంతో తిరుమల గిరులు గోవిందనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ఓవైపు వేలాదిగా భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఇలాంటి వేళ వీవీఐపీలను పెద్ద ఎత్తున అనుమతించడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట, 6 మృతి చెందడం, అనంతర పరిణామాల్లో అధికారుల నిర్లక్ష్యంతోనే జరిగిందని ప్రభుత్వం తేల్చడం, కొందరిపై సస్పెన్షన్ వేటు వేయడం చకచకా జరిగిపోయాయి. ఇప్పటికైనా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ దర్శనాలు సులువుగా సాఫీగా సాగేలా చూడాలంటూ ఆదేశించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీంతో ప్రతి ఒక్కరికి దివ్యమైన దర్శనం దొరుకుతుందని అంతా భావించారు. కానీ వాస్తవంలోకి వచ్చి చూస్తే దీనికి భిన్నమైన పరిస్థితులు తిరుమల కొండపై కనిపించాయి. తెల్లవారుజాము నుంచే శ్రీవారి దర్శనం కోసం వీవీఐపీలు క్యూ కట్టారు. ప్రోటోకాల్ దర్శనాలను ఎవరూ కాదనరు. అలా వాళ్ళు దర్శించుకోవడం వాళ్ళ హక్కు కూడా. కానీ ఇక్కడే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీవీఐపీలు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు ఒక్కొక్కరు తమ వెంట కనీసం 8 నుంచి 10 మందిని తీసుకురావడమే సమస్యగా మారుతుందన్న వాదన భక్తుల నుంచి వినిపిస్తోంది. ఇదే సమయంలో దేవస్థానం సిబ్బంది వీవీఐపీలు ప్రముఖుల సేవలో తరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఒక్కో వీవీఐపీ వెంట ఒకరు లేదంటే ఇద్దరు వెళుతూ
వారికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేందుకు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో సామాన్యుల భక్తులకు అవసరమైన సమాచారం అందించే వాళ్ళు, వాళ్లకు ఇబ్బందులు లేకుండా లైన్లలో పాలు అల్పాహారం అందించే వాళ్ళు, ఓ పద్ధతిగా క్యూ లైన్లలోకి పంపుతూ తొక్కిసలాట లేకుండా చూసేవాళ్ళు పెద్దగా లేరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి వీవీఐపీలు ప్రముఖులు ఎప్పుడు తిరుమల వచ్చినా వారికి ఆ శ్రీనివాసుణ్ణి ఆశాంతం పూర్తిగా దర్శించే భాగ్యం కలుగుతుంది. ఇందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. కానీ జన్మకు శివరాత్రిలా ఏడాదికి ఓసారి వచ్చే ముక్కోటి ఏకాదశికి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వచ్చే సామాన్య భక్త కోటి ఆ వైకుంఠ ఏకాదశి గడియల్లో స్వామివారి దర్శనం, అది కూడా చాలా ప్రశాంతంగా దక్కుతుందా అంటే సమస్యే లేదన్న మాట వినిపిస్తోంది. పైగా తిరుపతి లాంటి ఘటనలు జరిగిన తర్వాతైనా పద్ధతి మార్చుకోవాల్సిన టీటీడీ సిబ్బంది ఎవరు ఎటు పోయినా మాకేంటి సంబంధం అన్నట్లుగా వీవీఐపీలకు వంగి సేవలు చేయడం మానలేదంటే ఇంకా వాళ్ళను ఏమనాలి అన్న అభిప్రాయం సామాన్య భక్తుల్లో వినిపిస్తుంది. కేవలం టీటీడీ సిబ్బందే కాదు, వీవీఐపీల వ్యవహార శైలి పైన విమర్శలు గుప్పిస్తోంది సామాన్య భక్త కోటి. విపరీతంగా రద్దీ ఉండే పండుగ వేళల్లో వీవీఐపీలు వచ్చినా తమ కుటుంబ సభ్యులతో వస్తే పర్వాలేదు, కానీ 10 మంది చొప్పున అనుచరులను, దూరపు బంధువులను వెంట తీసుకుని వస్తే సామాన్యులమైన మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఎన్నో నీతులు, శుద్ధులు చెప్పే ప్రముఖులు తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలోనైనా ఈ దిశగా ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు.